దిక్కుమాలినటువంటి ప్రభుత్వం ఇది, దద్దమ ప్రభుత్వం ఇది, పనికి మాలినటువంటి ప్రభుత్వం ఇది అని చెప్పి బయట ఉన్నటువంటి రైతులు తిడుతున్నటువంటి మాట. మన తెలంగాణ రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొట్టుపొడి తిడుతుర్రు. కారణం ఏంది? రైతు భరోసా లేదు, రుణమాఫీ చక్కగా రాలే, పంట బోనస్లు చక్కగా రాలే, కౌలు రైతులకు పైసలు చక్కగా ఇయ్యలే, ఆఖరికి యూరియా బత్తాలు కూడా దిక్కానం లేనటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో. సిగ్గు శరం ఉండాలి కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు భరోసా డిసెంబర్లో ఇయ్యలే, జనవరిలో ఇయ్యలే, ఫిబ్రవరిలో ఇయ్యలే, ఇంకెప్పుడు ఇస్తారు రైతు భరోసా? ఆర్బీఐ బ్యాంకు నుండి 9,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 4,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కరగనాకిడిచి పెట్టిరు, ఇంకా 5,000 కోట్ల రూపాయలు మిగిలినాయి. దాంట్లోకి ఒక 1,000 కోట్ల రూపాయలు ఇంకెక్కడికో ఇవ్వడానికి అడిగున్నారట. మరి అది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తారో లేకపోతే ఇంకేమైనా ఇస్తారో తెలియదు, కానీ మొత్తానికి ఒక 4,000 కోట్ల రూపాయలు మిగిలే పరిస్థితి ఉన్నది. పోనీ ఆ 4,000 కోట్ల రూపాయలను ఒక 3 ఎకరాలకో 4 ఎకరాలకైనా రైతు భరోసా ఇవ్వాలి కదా. ఇప్పటిదాకా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయలే. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి, చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నేను రైతన్నలకు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ వీడియో నుండి నేను చెప్తా ఉన్నా రైతన్నలు ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడాలనుకుంటే, మీ సమస్యల గురించి మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పాలనుకుంటే, ఇగో స్క్రీన్ మీద కనబడేటటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. 630-566-7087 అనేటటువంటి ఈ ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నాకు ఫోన్ చేయండి. మన డైరెక్ట్ ఆఫీస్ అడ్రస్ కూడా మీకు చెప్తా ఉన్నా. ఆఫీస్ అడ్రస్ వచ్చేసి బోడుపల్ మన ఆఫీస్ అడ్రస్. మీరు బోడుపల్ దగ్గర దిగుతూ సరిపోతుంది. బోడుపల్ దగ్గరనే మన ఆఫీస్ అడ్రస్ ఉంటుంది. బోడుపల్ విజయ డయాగ్నాటిక్స్ అని కొడుతూ వస్తుంది, లేకపోతే బోడుపల్ ఆర్బిఎల్ బ్యాంక్ అని కొడుతూ వస్తుంది, లేదంటే బోడుపల్ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ అని కొట్టినా వస్తుంది, లేకపోతే బోడుపల్ ఐసిఐసిఐ బ్యాంక్ కొట్టినా వస్తుంది, ఎస్ బ్యాంక్ కొట్టినా వస్తుంది. బోడుపల్ అని మన ఆఫీస్, బోడుపల్లో మన ఆఫీస్ ఉంటుంది. మీరు ఎవరైనా మన ఆఫీస్కి రావచ్చు. మీ పట్టా పాస్ పుస్తకం పట్టుకురండి. రైతన్నలకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక యుద్ధం చేద్దాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేద్దాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చుక్కలు చూపిద్దాం.